ప్రైజ్లా ఇది నా వాగ్దానము. జకరియా 3:7 నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినమున ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన యందు మనము నిలిచిన వారిగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగము చేయకపోతే మన జీవితములో దేవుని యొక్క పరలోకములోని నిలిచే వారిగా ఉండే భాగ్యాన్ని మనము పుచ్చుకునేవారిని కాదు. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగము చేయడం వలన మనము ఆయన సన్నిధిలో అనగా దేవుని యొక్క పరలోకములో మనము నిల్చునే వారిగా, దేవుని యొక్క మందిరములో దేవుని ఆరాధించే వారిగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. అదే దేవుడు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నారు. నా సన్నిధి నిలిచి భాగ్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అంటూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన భాగ్యాన్ని మనకి ఇవ్వకపోతే ఆయన ప్రజలుగా ఆయన యొక్క కృపను పొందుకునే వారిగా మనము ఉండేవారము కాదు. అయితే ఆయన ప్రేమతోని మనల్ని పిలుచుకున్నారు. ఆయన శిలువ ద్వారా మనల్ని పిలుచుకుని ఆ భాగ్యాన్ని మనకి అనుగ్రహించారు. దేవుని యొక్క వాక్యములోని నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివైన ఆవరణములను కాపాడువాడువగుదువు. అవునండి, దేవుని యొక్క కృపని గైకొన్న వారు ఎలాగ ఉంటారు అని అంటే, భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిర అధికారిగా ఉంటావు. అలాగనే దేవుని యొక్క కృపలోని భద్రపరిచి నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా దేవుడు భద్రపరిచే దేవుడు, మన ఎడల ఆయన కృపను చూపించే దేవుడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరినీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క బహుమానము మీకు అనుగ్రహింపబడును గాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా నాయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన మీ మందిరంలో నాయన మీ యొక్క పరలోక వారసులుగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేను మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చేయ పనులు, వారి ఉద్యోగంలో తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. యుద్ధంలో నాయన నా ప్రభు రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారికి సుఖమైన ప్రయాణాలు దయచేశారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని చక్కగా హీల్ అయిపోవడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి వ్యాక్సిన్స్ రావడానికి మీరు సహాయం చేస్తున్నారు. వందనాలు. వ్యాక్సిన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క కాపుదల భద్రతని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.